మొత్తం 17 మెడికల్ కాలేజెస్కి అయ్యేటువంటి ఖర్చు 8,200 300 రమారమి కోట్లు. 5,500 కోట్లు ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ గత ప్రభుత్వం చేసి పెట్టింది. ఇప్పుడు కొత్తగా మీరు ఇంకొక 3,000 కోట్లు అలొకేషన్ చేస్తే 17 మెడికల్ కాలేజెస్లో 4,500 మంది డాక్టర్సు నిరుపేదలైనటువంటి డాక్టర్లు బయటకు వస్తారు విత్ నామినల్ ఫీజు తోటి. మహా అయితే 7 సంవత్సరాలు హౌస్ సర్జన్తో సహా ఎంబీబీఎస్ కోర్సు కంప్లీట్ అయిపోలోపు మహా అయితే ఒక 5 లక్షల రూపాయలు ఖర్చుతోటి బయటకు వస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు కేటాయింపు చేయలేము అని, 8,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మేము ఖర్చు పెట్టలేము అని ఈ 17 మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చేశారు. సార్, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏమవుతుంది సార్? నేను అడుగుతున్నా గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, లేకపోతే గౌరవ హెల్త్ శాఖ మంత్రిని, లేకపోతే గౌరవ విద్యాశాఖ మంత్రిని, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రిని, లేకపోతే గౌరవనీయ ఉప ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నా నేను. మీరు ఎవరైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఆపరేట్ చేసేటప్పుడు 50% ఖాళీలు ఫుల్ చేసుకోమని, 50% సీట్లు 2,250 సీట్లు ఫిల్ చేసుకోమని ప్రైవేటు యాజమాన్యాల చేతిలో మీరు పెట్టబోతున్నారా, పెట్టబోవటం లేదా? ఇది ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ క్షణమే నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతాను. పీపీపీ మోడల్లో సగం సీట్లు మాత్రమే ప్రభుత్వం ఫిల్ చేస్తుంది, మిగతా 50% సీట్లు గవర్నమెంటు ద్వారా కాకుండా ప్రైవేటు ద్వారా ఎవరైతే ఆ కాలేజీని తీసుకుని ఆ కాలేజీని నడిపేయడానికి యాజమాన్యంగా తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కడతారో వాళ్ళు ఈ యొక్క 50% సీట్లు ప్రైవేట్ వాళ్ళు డొనేషన్ పద్ధతిలో అమ్ముకునే ప్రయత్నం గవర్నమెంట్ చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం. సో 50% సీట్లు అమ్ముకోవటం అంటే అర్థం ఏంటి? ఎట్లా అమ్ముకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు మా అబ్బాయికి నీట్లో దేశంలో మొత్తంలో రాస్తే 1,00,000 ర్యాంక్ వచ్చిందండి. 1,00,000. ఇదిగో వీళ్ళ అబ్బాయికి 10,000 ర్యాంక్ వచ్చిందండి. నార్మల్గా గవర్నమెంట్ కాలేజీలో చదివితే వీళ్ళ అబ్బాయికి 10,000 ర్యాంక్ అబ్బాయికి సీట్ రావాలి. ఈ పీపీపీ మోడల్లో ఈ 10,000 ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయికి సీట్ రాదు. ఎందుకు? 50% సీట్లే కాబట్టి 50% సీట్లు కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు ర్యాంకు ఎంత వచ్చినా, ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా డబ్బులు ఇచ్చినోడికి, ఆక్షన్ చేసినోడికి ఎవడైతే డబ్బులు ఎక్కువ ఇస్తాడో వాడికి అమ్ముకునే ఫెసిలిటీ ఉంది. సో జడా శ్రావణ్ కుమార్ గారు నేను కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నర్సీపట్నం కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయినా, సార్ మా అబ్బాయికి నీట్లో ర్యాంక్ వచ్చింది, మాకు సీటు కావాలంట. ఎంత ర్యాంక్ వచ్చింది సార్ అంటారు. సార్ మా అబ్బాయికి 1,00,000 ర్యాంక్ వచ్చింది సార్, మా అబ్బాయి పెద్దగా చదవడు, వాడికన్నీ పొద్దున్న లెగిస్తే సినిమాలు షికార్లే, మరి ఏం చేద్దాం సార్, నేను డాక్టర్ని చేయాలనుకుంటున్నాను మా అబ్బాయిని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి ఎట్లా అంటారు. సార్ మీ అబ్బాయి సీట్ 5 కోట్లు, మీరు కడితే మీకు సీట్ ఇచ్చేస్తాం. పర్లేదండి, 5 కోట్లు డొనేషన్ ఇచ్చేసాను, 50% సీట్లు ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ పక్కన ఆయన ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి 2.5 లక్షల సీటు ర్యాంక్ వచ్చింది, ఆయనకు కూడా సీట్ వస్తుంది, ఆయన ప్రొవైడెడ్ ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా కట్టాలి. అట్లా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 200 సీట్లు ఉంటే 100 సీట్లు అమ్ముకునే వెసులుబాటు ఎంత ర్యాంక్ వచ్చిన వాడికి ఇచ్చే సందర్భంలో ఒక్క కాలేజీ, అమ్మా మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఒక్క కాలేజీలో 100 సీట్లు 200 సీట్లు ఉంటే 100 కాలేజీలు కన్వీనర్ కోట, 100 కాలేజీలేమో ప్రైవేట్ మేనేజ్మెంట్. ఈ 100 కాలేజీల్లో 100 సీట్లు ఒక్కొక్క సీట్ 5 కోట్లకు అమ్ముకున్న 500 కోట్లు ఒక్క సంవత్సరంలో ఒక మెడికల్ కాలేజీ ఇన్స్టిట్యూషన్ సంపాదిస్తుంది. 500 కోట్లు ఒక కాలేజీ ఒక సంవత్సరంలో అడ్మిషన్స్లో సంపాదిస్తే దాన్ని 33 సంవత్సరాలకు వేసుకోండి, ఎన్ని వేల కోట్ల స్కామ్ చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం మీరు ఒక్కసారి గమనించండి. 33 సంవత్సరాలకు లీజ్ వాళ్ళు ఓరికి ఇయటంలా, మహా అయితే మెడికల్ కాలేజీలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక బిల్డింగ్ కట్టడానికి 200 నుంచి 300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 200 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఈ డబ్బుల్ని ఒక్క సంవత్సరం అడ్మిషన్స్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి రేపొద్దున పీల్చి పిప్పి చేసి రేపు క్యాపిటల్ ఫీజు రూపంలో వసూలు చేయబోతుంది. మిగతా 32 సంవత్సరాలు వాళ్ళు వసూలు చేసే ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ప్రాఫిటే.